book of Joshua, chapter 1, verse 4, 5, 6. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నేను విడువను, నేను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోషువతో దేవుడు పలికినటువంటి ఒకే ఒక పదాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోషువ మోషే యొక్క పరిచారకుడు. మోషే దగ్గర పరిచారం చేసేటువంటి వ్యక్తి. దేవుని సేవకుని ఎదుట పరిచారం చేయడం ఒక ధన్యత. కాబట్టి మోషే ఎదుట యెహోషువ పరిచర్య చేసే కృపను దేవుడు యెహోషువకు దయచేశాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే విజయాలు మనం గమనిస్తాం. రెండవదిగా వాగ్దానాల నెరవేర్పు అనేటువంటిది ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. వాగ్దానాల నెరవేర్పు అంటే అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే ఈ వాక్య భాగంలో లేదా ఈ గ్రంథంలో మనం చూడగలం. యెహోషువ గ్రంథం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే సంచలనాత్మకమైన కార్యాలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ మనం చూస్తామండి. దేవుని బిడ్డలారా, మరి యెహోషువ అనేటువంటి పేరు ఇంగ్లీష్లో జాషువా అని ఉంటుంది. కానీ అదే గ్రీక్లోనికి వస్తే ఆ పేరు ఏ రకంగా ఉంటుందో తెలుసా? జీసస్ అని ఉంటుందండి. ఇంగ్లీష్లో జాషువా, యెహోషువను జాషువా అంటారు. కానీ అదే గ్రీక్లోనికి వస్తే, అంటే నేను ఎందుకు ఆ భాగాన్ని చెప్తుంటున్నానంటే, యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. కానీ యేసు ప్రభు యొక్క ముంగుర్తుగా యెహోషువ పేరులో దేవుడు యేసు ప్రభును లోకానికి పరిచయం చేశాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన ప్రాముఖ్యతల్లో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, వేగుల వారు అనేటువంటి వారు పంపబడినటువంటిది యెహోషువ గ్రంథంలోనే మనం చూడగలం. అంటే స్పై, ఇదేనా దేశాలకు ఈ స్పై సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. అంటే రహస్య గూఢాచార వ్యవస్థ అంటారు కదా, అలాంటి వ్యవస్థ యెహోషువ కాలంలో కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యెహోషువ ఎవరు తెలుసా? యెహోషువ ఎవరంటే 31 మంది రాజులను జయించినటువంటి వ్యక్తి. హి హస్ కాంకర్డ్ ఆర్ హి హస్ డీథ్రోన్డ్ 31 కింగ్స్. 31 మంది రాజులను జయించినట్లుగా యెహోషువ గ్రంథం 12:24లో వ్రాయబడింది. ఎంతమంది రాజులను? 31 మంది రాజులను. ఒక రాజును జయించడమే తలకాయ నొప్పి పని అనుకుంటే, ఒక రాజును జయించడమే కష్టమైన పని అనుకుంటే, ఒక రాజును జయించాలంటే అనేక యుద్ధ ప్రణాళికలు వేయాలి, యుద్ధం జరగాలి. కానీ యెహోషువ 31 మంది రాజులను జయించాడు. ఏ రకంగా జయించాడు? ఏ రకంగా దేవుడు యెహోషువను దీవించాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. 31 మంది రాజులను జయించడం అంత సులువైన పని కాదు, చాలా కష్టమైనటువంటి పని. మరి ఈ 31 మంది రాజులను దేనిని బట్టి యెహోషువ జయించాడు? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము యెహోషువకు వాగ్దానాలు ఉన్నాయి. కాదు. మరి యెహోషువకు వాగ్దానాలునే, కానీ యెహోషువలో ఏమి ఉంటే దేవుడు ఆశీర్వదించాడు? దేన్ని చూచి దేవుడు యెహోషువను ఆశీర్వదించాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు అదే సీక్రెట్ ను మనం చూడబోతుంటున్నాం. చాలా సందర్భాల్లో ఈ భాగాన్ని చదువుంటాం. బట్ ఆన్ వాట్ బేసిస్ జాషువా కుడ్ డీథ్రోన్ 31 కింగ్స్? 31 మంది రాజులను యెహోషువ దేనిని బట్టి జయించాడు? చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వస్తాం. 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. చాలా బాగుందండి. నీవు ఏం చేస్తావు తెలుసా? నీవు నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేస్తావు ఈ దేశాన్ని. మరి దేన్ని బట్టి?
6వ వచనంలో, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేస్తావు, వాగ్దాన దేశమైనటువంటి కనానును. నీ ద్వారానే నేను అది చేస్తాను యెహోషువ, నీ ద్వారానే అది జరుగుతుంది, ఇంకెవరి ద్వారా జరగదు. బట్ నీ దగ్గర ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. అసలు నాకు ఈ మాట చదివినప్పుడు అనిపించింది, అసలు దేవుడు చెప్పాల్సిన మాటనా ఇది? దేవుడు ఏం చెప్పాలి? నీకు విశ్వాసం ఉండాలి అని చెప్పాలి. దేవుడు చెప్పాల్సిన మాట ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడు చెప్పాలి. దేవుడు ఏమని చెప్పాలి? నువ్వు కనిపెట్టు అని చెప్పాలి. దేవుడు ఏం చెప్పాలి? నీవు పరిశుద్ధంగా జీవించని చెప్పాలి. ఇదేంటండి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యానికి దేవునికి ఏం సంబంధం? లేదా ధైర్యం అనేటువంటిది అది మామూలుగా మనం వాడేటువంటి పదజాలం కదా. మళ్ళీ ధైర్యాన్ని ద్వారా ఏంటి? ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? దేవుని బిడ్డలారా, యెహోషువ దీవెనలకు కారణం ఏంటి తెలుసా? యెహోషువలో దేవుడు చూచిన ధైర్యం, యెహోషువలో దేవుడు చూచిన ధైర్యం. ఈ దినాన మనిషి జీవితం ఏ రకంగా ఉంటుందంటే, అన్నిటి దగ్గర బాగుంటాం, చర్చిలో సంతోషంగా పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం, అన్నీ చేస్తాం. కానీ సమస్య దగ్గరకు వస్తున్నా కానీ, వెన్ వి ఫేస్ ఎ ప్రాబ్లం, సమస్య దగ్గరకు వస్తున్నా కానీ ఎక్కడో ఒక భయం అనేటువంటిది మనల్ని ఆవరిస్తుంది, ఎక్కడో భయం అనేటువంటిది మనల్ని ఆవరిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యెహోషువ నీ ఎదుట యోర్దాను రాబోతుంది, నీ ఎదుట ఎరికో గోడలు రాబోతాయి, నీ ఎదుట 31 మంది రాజులు రాబోతున్నారు. కానీ నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండుము. దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉన్న పరిస్థితులు మన ఎదుట తల వంచాలి అంటే దేవుడు నీలో కోరుతున్నటువంటిది ఏంటి తెలుసా? ధైర్యం. ప్రార్థన దగ్గర చాలా గట్టిగా ప్రార్థన చేస్తాం. వెన్ వి స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ ప్రాబ్లం, సమస్య దగ్గరకు వస్తున్నా కానీ నీవైనా నేనైనా ధైర్యాన్ని కోల్పోతాం. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, ఎట్లనో, ఎవరున్నారు, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? విల్ లుక్ అట్ డిఫరెంట్ ఏరియాస్. దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడు అంటున్నాడు, నీవు ఆయా విధానాల్లో చూడొద్దు, ఒకటి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. దేవుని బిడ్డలారా, అసలు ధైర్యం అంటే ఏంటి? చాలా సందర్భాల్లో ఇది మానసిక బలం అనుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఈ సందేశాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మీ ఎదుట ఎంత పెద్ద సమస్య అయినా తల ఉంచుతుందండి. ఈ సమస్యను అర్థం చేసుకుని ఈ సమస్యను ఫాలో అయితే ఎంత పెద్ద సమస్య అయినా తలదించుకుంటుంది. ఎందుకంటే యెహోషువ జీవితంలో అదే, 31 మంది రాజులను జయించాడు. యోర్దాను నది, దుముకుతూ పారుతున్నటువంటి నది, అది నిలిచిపోయినట్టుగా మనం చూస్తాం. ఎరికో గోడలు కూలిపోయాయి. ఏంటి కారణం? వెరీ సింపుల్ రీజన్, ధైర్యంగా జీవించినటువంటి యెహోషువ, ధైర్యంగా జీవించినటువంటి యెహోషువ. అసలు ధైర్యం అంటే ఏంటి? చాలా సందర్భాల్లో ఇతనికి ధైర్యం చాలా ఎక్కువ అంటాం. నా పేరేంటి? సుధీర్. అర్థం మంచి ధైర్యం అని. మంచి ధైర్యం. ఈరోజు నా గురించి కాదు నేను చెప్పేది. పేరు పెట్టుకుంటే ధైర్యం ఉన్నట్టుగా కాదు, పేరు పెట్టుకుంటే ఏదో ధైర్యాన్ని తగిలించుకున్నట్టుగా కాదు, ఏదో ధైర్యం అంటే మానసిక బలం అనుకుంటాం. అఫ్ కోర్స్ ధైర్యం అంటే ఏంటి తెలుసా? చాలా సందర్భాల్లో సూపర్ హీరో ఏమో అనుకుంటాం. అంటే సూపర్ హీరో ఏం చేస్తాడు? ఈ కొండ మీద నుంచి పట్టుకొని ఆ ఊడలు పట్టుకొని ఆ పక్కకు జంప్ అయిపోతాడు. మనం చూసి అబ్బా ఏం ధైర్యము, ఇంత పెద్ద లోయ. అదంతా ట్రిక్, హీరోయిజం అంతే. హీరోయిజం. నిజంగా కొండ దగ్గరగా ఆ హీరోని తీసుకెళ్ళి ఇప్పుడు దుంకు అని చెప్తే ఏమంటాడు? మనల్ని కొట్టి పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకు తెలుసా? ఇంపాసిబుల్. దేవుని బిడ్డలారా, హీరోయిజం వేరు, సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ అనేటువంటిది చాలా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఎదుట పరిస్థితులు వచ్చినప్పుడు యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? మొట్టమొదటిగా అసలు ధైర్యం అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, కష్టమైన ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం. ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుని బట్టి నేను ఎదుర్కొంటాను, అదే ధైర్యం. నా దేవుని బట్టి నేను ఎదుర్కొంటాను. దేవుని బిడ్డలారా,
మన జీవితాల్లో కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఇట్ విల్ కమ్ ఆన్ అవర్ వే ఆఫ్ లైఫ్. మన జీవిత ప్రయాణంలో అనేకమైన మన ఎదుటికి వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు, డూ యూ హ్యావ్ దట్ కరేజ్ ఆర్ ఎ బ్రేవ్నెస్? ఆ ధైర్యం అనేటువంటిది నీకుందా? ఆ ధైర్యం నీకుంటే యెహోషువ నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు, నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేస్తాం. అంటే యెహోషువ ఎదుట యెరికో గోడలు వచ్చేసాయి. యెరికో గోడలు ఏ రకంగా పాల్గొట్టాలి? ఆ దినాల్లో బాంబులు లేవు, ఆ దినాల్లో బుల్డోజర్ లేవు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి జనం ఉన్నారు, కానీ అది ఎత్తైనటువంటి ప్రాకారాలు. ఎలా పడిపోయాయి? ధైర్యంగా దేవుని బిడ్డగా నిలబడ్డాడు. యోర్దాను నది దుముకుతూ బారుతుండగా యోర్దాను దగ్గర యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ధైర్యంగా నిలబడ్డారు. 31 మంది రాజులు వచ్చినప్పుడు యెహోషువ అనుకోలేదు, నేను చేతగాని వాని ప్రభువా, నాకు యుద్ధం చేయడం రాదు. మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్న చిన్న చిన్న పనులు చేస్తూ మోషేకు అసిస్ట్ చేసే వ్యక్తిని ఇప్పుడేంటి యుద్ధం చేయమంటున్నావు అనలేదు, భయపడలేదు యుద్ధాన్ని బట్టి. ఈ దినాన నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎక్కడ కోల్పోతావు తెలుసా? when you say yes in the presence, no in the situation. దేవుని సన్నిధానంలో దేవా నువ్వు నా పక్షాన ఉన్నావు, కానీ సమస్య దగ్గరికి పోతున్నాను, ఏం చేయాలి ప్రభా, ఎట్లా ప్రభా? దేవుని దగ్గర ఉండేటువంటి మాట, దేవుని దగ్గర ఉన్నటువంటి ధైర్యం సమస్య దగ్గర పోతే ఉండదు మనకు. అదే మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషువ నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేస్తావు ఈ దేశాన్ని, కానీ కండిషన్ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. హ్యావ్ కరేజ్, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ధైర్యం అంటే ఏంటి తెలుసా? వెనెవర్ యు ఆర్ ఫేసింగ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, విశ్వాసంతో క్రియారూపంలోనికి రావడం. అంటే నీ జీవితంలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య, ఒక భయాన్ని పుట్టించేటువంటి పరిస్థితుల మధ్య, టెన్షన్ పుట్టించే పరిస్థితుల మధ్య ధైర్యంగా విశ్వాసంతో నిలబడ్డాం. మరి యెహోషువ ఎదుట దేవుడు చూచినటువంటిది ఏంటి తెలుసా? ధైర్యాన్ని చూచాడు. దేవుని బిడ్డలారా, అందుకే యెహోషువ 1:6 దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిన్ను విడువను నేను ఎడబాయను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను విడువను నేను ఎడబాయను. నువ్వు ధైర్యంగా లేకపోతే నిన్ను విడిచి నేను పక్కకి వెళ్ళిపోతా. ఈరోజు దేవుడు మన పక్షాన పని చేయకపోవడానికి కారణం ఏంటి తెలుసా? భయపడిపోతున్నాం. ప్రతి విషయంలో భయం, ప్రతి విషయంలో చింత, ప్రతి విషయంలో దిగులు. ఎస్, బికాస్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడువను, నేను ఎడబాయను. అది నా పని. నీ పని ఏంటి తెలుసా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఇంకో మాటలో చెప్పాలంటే, నేనున్నాను కాబట్టి, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి బిందాస్గా ఉండు, ధైర్యంగా ఉండు, నేనున్నాను. దేవుడు అంటారు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను. ఏ సమస్య అయినా, యోర్దానైనా నిన్ను విడువను, ఆ యొక్క యెరికో గోడలైనా నిన్ను విడవను, 31 మంది రాజులా నిన్ను విడవను, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను విడవను. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ధైర్యంగా ఉండు. మై వర్క్ ఈస్ ఐ విల్ బి విత్ యూ, యువర్ వర్క్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఎ కరేజ్. నీకు ధైర్యం ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, యెహోషువ ఎక్కడి నుంచి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు? ఈజ్ ఇట్ ఎ కమోడిటీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అ మార్కెట్లో లేకపోతే అంగళ్ళలో దొరికేటువంటి ఏమైనా సరుకాది ధైర్యం అనేటువంటిది కాదే. మరి ఏ రకంగా యెహోషువ ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు? ఆ ధైర్యం కలిగిన వ్యక్తిగా జీవించాడు, ఆ ధైర్యంతో కనపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యూ వాంట్ టు బి బ్లెస్డ్ లైక్ జాషువా, యెహోషువ లాగా దీవించబడాలనా? అలాగైతే నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ధైర్యంగా ఉండు. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలంటే జిమ్లో దొరుకుతుందా? ధైర్యం రావాలంటే కరాటే వస్తే, కుంఫు వస్తే వస్తుందా? ధైర్యం అనేటువంటిది దేన్ని బట్టి వస్తుంది? ఈరోజు అదే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. దేవుడు అంటున్నాడు, మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఏంటి తెలుసా? నిన్ను విడువని నేను ఎడబాయను. బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ధైర్యంగా ఉండు. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దేవుడు ఒక సందేశం ఇచ్చాడంటే, ఇక సోమవారం నుంచి నువ్వు అప్లై చేయాలి. ఇది ఆదివారం విని వదిలేసావనుకో, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ఆదివారాన దేవుడు నీతో మాట్లాడుతున్న ఉద్దేశము, దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా?
గాడ్ హ్యాస్ సీన్ సంథింగ్ ఇన్ ద కమింగ్ డేస్. ముందు దినాల్లో ఏదో చూశాడు, లేదా ఇప్పుడున్న పరిస్థితులు ఏదో చూశాడు. అందుకే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, అప్లై దిస్ వర్డ్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి వాక్యాన్ని అప్లై చేయి. నీ వాక్యానుసారంగా నువ్వు జీవించడం ప్రారంభించు. యూ విల్ సీ బ్రేక్ త్రూ. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక పరిష్కారం, ఒక విడుదల, ఒక అద్భుతం ఖచ్చితంగా రాసి పెట్టుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అద్భుతం చేసే విషయంలో, ఆశ్చర్యకరమైన కార్యం చేసే విషయంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. బట్ నీవు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ధైర్యంగా ఉండు. ఇప్పుడు యెహోషువను అడుగుదాం. యెహోషువ, ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? మోషే లేడు కదా, మోషే చచ్చిపోయాడు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం నీకు? ఒకవేళ మోషే ఉన్నాడు అనుకో, పర్లేదులే నేను నడిపిస్తాలే అని చెప్పడానికి మోషే ఉన్నాడులే అనుకోవచ్చు. మోషే లేడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెహోషువ ధైర్యం తెచ్చుకోవాలంటే మోషే లేడు కదా. ఈ మోషే ఉంటే, ఒకవేళ మోషేను బట్టి నేనున్నానులే, నేను నీ గాడ్ ఫాదర్ను, నేను నీకు ముందు ఉంటాను, అన్ని చూసుకుంటాను. మోషే చనిపోయాడని మొదటి వచనంలో ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండు. ఏ రకంగా ధైర్యం తెచ్చుకోవాలి? రెండవదిగా యెహోషువను అడుగుదాం. యెహోషువ, నీ జీవితంలో ధైర్యం రావాలంటే నీకేమైనా నడిపించే నాయకత్వం యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నీకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? మోషే ఉంటే బాగుండు. కానీ మోషే టైంలోనే నేను మోషే దగ్గర పరిచారకునిగా ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, సడన్గా నా ఎదురుగా ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది. అదేంటంటే లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి. మోషే ఎవరు తెలుసా? ఐగుప్తులో హీ హాస్ ఎ వండర్ఫుల్ ట్రైనింగ్. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజప్రసాదంలో అద్భుతమైన ట్రైనింగ్ పొందాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, సకల శాస్త్ర ప్రవీణుడు మోషే. కానీ ఇప్పుడు ఆ మోషే ఈ యెహోషువకి ఏం ట్రైనింగ్ ఇలా, మోషే దగ్గర ఉంటూ మోషేకు పరిచారం చేసేటువంటి వ్యక్తి యెహోషువ. మరి ధైర్యం ఏ రకంగా వచ్చింది? నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు గాడ్ ఫాదర్ లేదు. ఈ రెండు ఉంటేనే కదా ధైర్యం ఉండేది. మరి ఈ రెండు నీ దగ్గర లేవు, మరి ధైర్యాన్ని ఏ రకంగా తెచ్చుకున్నావు? దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు ఒక్కసారి మీ బైబిల్ చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుని 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము. ఎన్నిసార్లు చెప్పాడండి దేవుడు? ముచ్చటగా 3 సార్లు చెప్పాడు. అంటే యెహోషువ ఖచ్చితంగా ఈ మొదటి అధ్యాయంలో 3 విషయాలు చెప్పలేదు, ఒకే విషయాన్ని 3 సార్లు చెప్పాను నేను. అదేంటంటే నిబ్బరం కలిగి ధైర్యం, నిబ్బరం కలిగి బహుధైర్యం, నిబ్బరం కలిగి ధైర్యం. అంటే యెహోషువ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దేన్ని బట్టి ఉంటాయి తెలుసా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటే. మరి ఏంటి యెహోషువకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎప్పటికీ దేవుని యొక్క వాక్యమును అక్కడే చదువుతా మనకు జవాబు ఉండదండి. ఆ పైన కింద మనం చదివితే దానికి జవాబు వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుని బిడ్డగా యెహోషువ ఎందుకు దీవించబడ్డాడంటే, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా జీవించాడు. ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు, దేవుడు ఉన్నాడు. ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు. ఏం కాదు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎరికో గోడల దేవుడు చెప్పాడు, అదే జరిగిపోతుంది. అందరూ అడుగుతారు ఏ రకంగా? యెహోషువ దగ్గర జవాబు లేదు, కానీ ధైర్యం మాత్రం ఉంది. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితంలో, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, దేవుడు ఇచ్చేటువంటి సింపుల్ మెడిసిన్ ఏంటి తెలుసా? సింపుల్ మెడిసిన్, ధైర్యంగా ఉండు. కానీ ప్రశ్న, ఏ రకంగా ధైర్యంగా ఉండాలి? ఏ రకంగా తెలుసా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అంటే యు ఆర్ గెట్టింగ్ ఎ డౌట్. బట్ అంతకంటే ముందు ఒక జవాబు ఇచ్చేసాడు దేవుడు. ఏంటి ఆ జవాబు తెలుసా? మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ. నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా నీకు నేను తోడుగా ఉంటాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి తెలుసా? ధైర్యంగా ఉండాలి అంటే హ్యావ్ ద ప్రసెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నీ ధైర్యం ఎక్సర్సైజ్ని బట్టి కాదు, నీ మైండ్ మ్యాపింగ్ని బట్టి కాదు, లేకపోతే నేను ధైర్యంగా ఉండాలి అనుకుంటే కాదు.
బికాస్ ఆఫ్ మై ప్రజెన్స్. నా సన్నిధిని బట్టి నీకు ధైర్యం ఉంటుంది, నా సన్నిధిని బట్టి నీకు ధైర్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, గాడ్స్ ప్రజెన్స్ విల్ క్రియేట్ ఎ కరేజ్ ఇన్ యూ. దేవుని యొక్క సన్నిధి నీ దగ్గర ఉందనుకుందాం, ఏం జరుగుతుందో తెలుసా? నీకు ధైర్యం వస్తుంది. మనుషులు నీ దగ్గర ఉన్నారనుకో, ఎలా, ఏం చేద్దాం, ఎవరున్నారు, వాళ్ళు చెప్పే మాటలు ఉండే ధైర్యాన్ని కూడా -డిగ్రీలోకి తీసుకొని వస్తాయి. జీరో కాదు, -డిగ్రీలోకి తీసుకొని వస్తారు. కొంతమంది అదే పనిగా సాతాను సాధనాలు ఉంటారు. అమ్మో ఎట్లా, ఏం వాళ్ళు వచ్చేదే దానికోసం. సాతాను సాధనాలు అలాంటి వాళ్ళు. దేవుని బిడ్డలు, అందుకే దేవుడు అంటారు, మనుషుల దగ్గరకు వచ్చారంటే డిస్కరేజ్ చేస్తారు. ఎందుకు తెలుసా? యెహోషువ నీకేం లేదు, యెహోషువ మోషే యొక్క ట్రైనింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, యూ కెనాట్ డూ ఎనీథింగ్, నువ్వు ఏ రకంగా సాధించగలవు. అందుకే దేవుడు అంటాడు, మనుషుల యొక్క సన్నిధి నీ జీవితంలో ఉందా, యూ విల్ హ్యావ్ ఎ డిస్కరేజ్మెంట్. కానీ నా సన్నిధి నీకు ఉంటే, మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుందండి? దేవుని సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది? దేవుడు అంటాడు, సదాకాలం మీతో ఉంటాను, ఎల్లప్పుడూ మీతో ఉంటా. దేవుని యొక్క భరోసా ఏంటి తెలుసా? నేను ఎల్లప్పుడూ మీతో ఉంటా. నాకు అనిపించింది, దేవునికి మనం అంటే ఎంత ప్రేమ అర్థం చేసుకోండి. మన బంధువులు ఎల్లకాలం మనతో ఉండరు, మనతో ఉండేటువంటి వారు ఎల్లకాలం ఉండరు. లాస్ట్ 3 years బ్యాక్ ఉన్నటువంటి మా నాన్న ఈరోజు లేడు. మనుషులు తాత్కాలికమే, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను. యెహోషువ నేను నీకు తోడుగా ఉంటాను. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ, ఐ విల్ బీ విత్ యూ జస్ట్ లైక్ ఐ వాస్ విత్ మోసెస్. మోషేతో ఉన్నట్టుగా నేను ఇప్పుడు నీతో కూడా ఉంటాను. యెహోషువ, దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు ఉంటుంది దేవుని సన్నిధి? నిర్గమకాండం 3వ అధ్యాయం. దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటుంది. మరి దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది నీ దగ్గర? నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము. దేవుడు ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మండుచున్న పొద దగ్గరికి వచ్చాను, నా సన్నిధి అక్కడ ఉంది, కానీ మోషే నువ్వు రావద్దు నా దగ్గరికి అంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రావద్దు. దేవుని సన్నిధి ఎవరి దగ్గర ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి, మండుచున్న పొద దగ్గరైనా దేవుని సన్నిధి ఉంటుంది, కానీ మోషే దగ్గర దేవుని సన్నిధి లేదండి. మోషే దగ్గర దేవుని సన్నిధి లేదు. ఎందుకు లేదంటే, మోషే దగ్గర ఒక ఉండకూడదు ఉంది. అదేంటి తెలుసా? మోషే నీ చెప్పులు విడు, నీ చెప్పులు విడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ చెప్పులకుండే లక్షణం ఏంటంటే, ఇంట్లో బాగా పాలిష్ కొట్టి, బాగా తుడిచి, దానికి స్నానం చేసి, దానికి అది చేసి ఇది చేసి బయటికి తీసుకుపోయినాం అనుకో, అది అన్నిటిని అతికించుకొని వస్తుంది లోపలికి. ఎంత ఖరీదైన లెదర్ షూ వాడు, 7,000 కాదు, 10,000 కాదు, ఉన్నాయి చెప్పులు అలాంటివి, 15,000, 20,000, 30,000, అవి ఎంతైనా కానీ నువ్వు నడిచినప్పుడు అనవసరమైన వాటన్నిటిని అతికించుకొని వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో చాలా అతికించుకున్నావు. నువ్వు ఫరో దగ్గర ఉన్నప్పుడు చాలా వచ్చేసాయి నీకు, భోగ భాగ్యాల్లో తులతూగావు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఏమేమి పాడు పనులు చేశాడో మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు అంటాడు, మోషే ఆ మండుచున్న పొద దగ్గరైనా ఉంటాను, కానీ నీ దగ్గర నేను ఉండను. ఎందుకంటే నీ దగ్గర ఉండకూడదు ఏదో ఉంది. దేవుని సన్నిధి నీతో ఉండాలి అంటే, నీ జీవితంలో ఉండకూడదు ఏదో అది తొలగించుకో. నీకు తెలుసది ఏది అపవిత్రమో, ఏది పాపమో, ఏది అపరిశుభ్రత, లేదా ఏది దేవునికి ఇష్టం లేదో అది నీ జీవితంలో ఉంటుంది ఏదో ఒకటి. అది సహోదరులకు ఒక రకంగా, సహోదరులకు ఒక రకంగా, యవనస్తులు ఎవరి రేంజ్లో సాతాను వారి దగ్గరికి ఉండకూడని తీసుకొని వస్తాడండి. అది చూడకూడని దృశ్యమైనా, లేకపోతే ఉండకూడని ఒక లక్షణమైనా, లేకపోతే ఎంత చిన్నదైనా పెద్దదైనా, నీ దగ్గర పాపం ఉంటే దేవుడు నీ దగ్గర ఉండాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ ధైర్యంగా ఉండు. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు తెలుసా? వెన్ ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉంటే. మరి దేవుడు ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధంగా జీవించాలి. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అర్థం కావడం చెప్తాను, నెత్తి నోరు కొట్టుకొని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధంగా జీవించు. ఎందుకంటే దేవుని సన్నిధి నీలో ఉంటే ధైర్యం ఉంటుంది. ఈరోజు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఉలిక్కిపడుతున్నావు. కలలో భయమే, అన్ని చోట్ల భయమే. వై? వీఆర్ మిస్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి, పరిశుద్ధమైన దేవుని సన్నిధి. దేవా నువ్వు వచ్చిందే మోషే కోసం కదా, మరి మోషేని చూసి దేవుడు అంటాడు, నువ్వు రావద్దు మోషే నా దగ్గరికి అంటాడు. నువ్వు నా రావద్దు అంటాడు. ఎందుకు రాకూడదు? వచ్చిందే నువ్వు మోషే కోసం కదా. ఎందుకంటే ఆయన విడిచిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి, అతికించుకున్నవి కొన్ని ఉన్నాయి, లేదా బై డిఫాల్ట్ అతుక్కున్నవి కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని సన్నిధి నీతో ఉంటే నిరుత్సాహం ఉండదు. దేవుని సన్నిధి కాకుండా సాతాను సన్నిధి ఉందా, ఎక్కడ లేని నిరుత్సాహం నీకు కలుగుతుంది. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట, నిశ్చయముగా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, కానీ కండిషన్ ధైర్యంగా ఉండు. ఎప్పుడు ధైర్యం? దేవుని సన్నిధి నీతో ఉంటే. ఎప్పుడు దేవుడు నీతో ఉంటాడు? పరిశుద్ధంగానే ఉంటే. ఎప్పుడు ధైర్యం నీకు? దేవుని వాగ్దానాలను చూచినప్పుడు. ఎప్పుడు నీకు ధైర్యం? దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ఈ మూడు ఉన్నాయా? లేకపోతే నీ జీవితంలో నువ్వు భయపడతావు, నువ్వు భయపడే వ్యక్తిగా ఉంటావు, కృంగిపోయే వ్యక్తిగా ఉంటావు, నిరాశపడే వ్యక్తిగా ఉంటావు, కోల్పోయే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషువలాగా నువ్వు 31 మంది రాజులను జయించే వ్యక్తిగా నువ్వు మారాలి అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. యెహోషువ దీవెనకు కారణం యెహోషువలో దేవుడు చూచిన ధైర్యం. అంటే పరిశుద్ధతను చూశాడు, వాగ్దానాలను నమ్మినటువంటి వ్యక్తిగా చూశాడు, ధ్యానించినటువంటి వ్యక్తిగా చూశాడు. ఈరోజు నీ జీవితంలో లేవా? పరిశుద్ధ తొలగిపోయిందా? నీ మనస్సాక్షి ఇప్పుడు నీ పైన నేరారోపణ చేస్తుంది. ఫలానా పాపం గత వారంలో నువ్వు చేశావు, ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేశావు, ఇలాంటి పాపం నీ జీవితంలో నీకు వచ్చింది. ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుండగా ఒప్పుకో. రెండోదిగా, వాగ్దానాలు మర్చిపోయావు, అందుకే భయం, అందుకే కృంగుదల, అందుకే నిరాశ, అందుకే కోపం, అందుకే చికాకు. మూడవదిగా, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యం దగ్గర కూర్చొని దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వాక్యం దగ్గర గమనించలేకపోతున్నావు. యువర్ అనేబుల్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాట, యెహోషువలాగా మేము దీవించబడాలి అంటే, యెహోషువలాగా మేము ఆశీర్వదించబడాలి అంటే మా జీవితంలో ఉండవలసిన వాటిని గురించి మీరు మాట్లాడారు ప్రభా. నాయన, పరిశుద్ధమైన జీవిత, మేము వదిలివేయవలసిన చెప్పులేదో ఉన్నాయి ప్రభా, మా జీవితాలు అంటుకున్నటువంటి పాపాలేదో ఉన్నాయి ప్రభా, మేము అంటించుకున్న పాపాలేదో ఉన్నాయి ప్రభా. నాయనా, మమ్మల్ని క్షమించండి. మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, మీ రక్తం మమ్మల్ని కడుగునట్టుగా సహాయం చేయండి నాయన. అంధకార శక్తులు మమ్మల్ని ఎక్కడ ఏ విషయంలో, పాప విషయంలో, లోకం విషయంలో ప్రేరేపిస్తున్నాయో దేవా, అక్కడ మీ రక్తం పని చేయునుగాక. తండ్రి, మాట్లాడినటువంటి మాట మేము ధ్యానించాలని, వాక్యాన్ని ధ్యానించలేదు ప్రభా. వాక్యాన్ని ఊరికి చదివేసాం, మూసేసాం, వెళ్ళిపోయాం ప్రభా. మీరేం మాట్లాడుతున్నారు, మేమేం సరి చేసుకోవాలని చూడలేదు ప్రభా. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని మన్నించండి. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా దివారాత్రము యెహోషువ ధ్యానించాడు. మేము తండ్రి దినములో కొద్దిసేపైన వాక్యాన్ని ధ్యానించే కృపను దయచేయండి ప్రభువా. దేవా, ధ్యానాలు వేరుగా మారిపోతుండగా నైనా నీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు కలుగునట్లుగా సహాయం చేయమని, అంధకార శక్తులను బంధించుమని దేవా, ఈ వాక్యము ఎవరైతే విధేయత కలిగి దాన్ని పాటిస్తారో వారి జీవితంలో యెహోషువ ఆశీర్వాదములు కలుగునుగాక, యెహోషువ దీవెనలు కలుగునుగాక, యెహోషువ క్షేమము కలుగునుగాక, యెహోషువలాగా మేము చరిత్రలో నిలిచిపోదుముగాక. నైనా మీరే మీ కార్యాలు జరిగించుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.